ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం. శ్రీకాళహస్తిలో శ్రీ వరదరాజస్వామి తెప్పోత్సవం. భక్తవరదునికి భక్తజనుల మంగళ నీరాజనం. నర్మదా నది ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ప్రణవ క్షేత్రంగా ఓంకార అమరేశ్వరాలయం. ప్రత్యేక కథనం. కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను శనివారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ ఆలయంలో ఈ రోజు నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం రాత్రి స్వామివారు వివిధ వాహన సేవలు ఊరేగుతూ భక్తులకు నేత్రపూర్వంగా దర్శనమిస్తారు. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచింది. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం దేవుని గడప వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పాంచరాత్ర ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. ఆలయ అధికారులు, అర్చకులు గరుడ ధ్వజపటాలను తీసుకుని ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు. అక్కడ వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్యన ధ్వజస్తంభంలోని గరుడాల్వారకు సుగంధభరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై గోవింద నామస్మరణ నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి 9 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఈ రోజు రాత్రి జరిగే చంద్రప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. తిరుమలలోని ఆస్థాన మండపంలో శనివారం వైకానస సంస్కృతి సంప్రదాయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. శ్రీ వికనస ట్రస్ట్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని 2 రోజుల పాటు జరిగే సదస్సును ఈ రోజు ఉదయం టీటీడీ వైకానస ఆగమ సలహాదారు ఎన్ఏకే సుందర వరద భట్టాచార్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వైకానస ఆగమ పండితులు ప్రసంగించారు. తెప్పలపై భక్త వరదుడిగా శ్రీ వరదరాజ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వర్ణ శోభితంగా అనుగ్రహించిన స్వామివారిని భక్తులు మనసారా దర్శించుకుని పరవశించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తై అమావాస్య ఉత్సవం జరిగింది. ఇందులో భాగంగా సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి వైష్ణవి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేసి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అరటి బోదెలు, మావిడాకులు, వర్ణమయ పుష్పాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించిన తెప్పపై ఉభయ దేవేరులతో కూడి స్వామివారు శోభాయమానంగా తెప్పోత్సవంలో దర్శనమిచ్చారు. పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడు. ఆ ఓంకార స్వరూపాన్ని ఆవిష్కరించే మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకార క్షేత్రం. ఇక్కడ సదాశివుడికి ఓంకారేశ్వరుడని, అమరేశ్వరుడని కూడా పేరుంది. ఆ 2 పేర్లను సార్థకం చేస్తూ పరమేశ్వరుడు మధ్యప్రదేశ్ మాలవ్య ప్రాంతంలో జ్యోతిర్లింగ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు. ఈ క్షేత్ర విశేషాలు మీకోసం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 4వది ఓంకార అమరేశ్వర స్వామి ఆలయం. మధ్యప్రదేశ్లో మాలవ్య ప్రాంతంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. ఈ ఆలయంలో శివలింగాలను ఓంకార లింగం, అమరేశ్వర లింగాలని వ్యవహరిస్తారు. వింధ్య పర్వతంపై సువర్ణలింగ రూపంగా అమరేశ్వరమనే ప్రాంతంలో హృద్వీశ్వరుడనే పేరిట ఈ లింగం వెలసింది. మోక్షదాయక సప్తనదుల్లో ఒకటైన నర్మదా నది ఒడ్డున అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ పశ్చిమ వాహినిగా ప్రవహించే నర్మదా నదికి ఉత్తర తీరాన ఉన్న ఓంకారేశ్వర ఆలయానికి దక్షిణ తీరం నుంచి పెద్ద వంతెన మీదుగా చేరుకోవచ్చు. పౌరాణికంగా చూస్తే వింధ్య పర్వతం మేరు పర్వతంతో స్పర్ధ వహించి
ఓంకారేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఇక్కడ ప్రతిష్ఠితుణ్ణి చేసుకున్నాయని ప్రతీతి. శ్రీరాముడి కంటే పూర్వీకుడైన మాంధాత్రి అనే సూర్యవంశ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. దేవతలు సైతం నమస్కరించే చక్రవర్తి ఆయన. ఈ చక్రవర్తి వింధ్య పర్వతంపై సదాశివుని ఉపాసన చేసి పరమేశ్వరుని సాక్షాత్కరించుకున్నాడని, ఆ పరమపద ఆధ్యాత్మిక అనుభూతికి సంకేతంగా మాంధాత్రి చక్రవర్తి మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఆధారాలున్నాయి. వింధ్య పర్వతం చేసిన తపస్సుకు ఫలితంగా ఆవిర్భవించిన ఓంకారేశ్వరుడు మాంధాత్రి చక్రవర్తికి దర్శనమిచ్చి ఆలయాన్ని కట్టించుకున్నాడని ప్రతీతి. ఈ పర్వతమే ఒక ప్రణవ స్వరూపం. అందుకే ఈ పర్వతానికి ప్రదక్షిణ చేయడం ఓంకారాన్ని చూసి వచ్చినంత ఫలం దక్కుతుందంటారు. భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి ప్రదక్షిణ చేయడాన్ని విధిగా పాటిస్తూ ఉంటారు. భక్తులతో పాటు పరమ పావనమైన నర్మదా నది సైతం పరమశివుని సేవిస్తూ ఈ పర్వతాన్ని తాను ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. సంగమ క్షేత్రమైన ఈ నర్మదలో అపూర్వమైన శిలలు ఉన్నాయి. ఈ శిలలు సాక్షాత్తు శివలింగాలు. ఆవాహన చేయాల్సిన అవసరం లేకుండానే సదాశివుడు స్వతఃసిద్ధంగా ఈ శిలలలో ఉంటాడని శైవశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. మహామహిమాన్వితమైన ఈ శివలింగాలను బాణలింగములు అంటారు. శివభక్తుల్లో అగ్రేశ్వరుడైన బాణాద్రుడు ఈ క్షేత్రంలో వసించి పరమశివుని ప్రసన్నం చేసుకున్నాడని, అందుకే ఆయన పేరుపై ఈ శిలలన్నీ బాణలింగాలుగా వ్యవహారంలో ఉన్నాయని ప్రతీతి. ఓంకారేశ్వరుని ప్రధాన ఆలయం 5 అంతస్తులు. పర్వతనేల అంతస్తులో ఓంకారేశ్వరుడు, 2వ అంతస్తులో శ్రీ మహాబాణేశ్వరుడు, 3వ అంతస్తులో శ్రీ సిద్ధినాథలింగం, ఇక 4వ అంతస్తులో శ్రీ ముక్తేశ్వరలింగం, 5వ అంతస్తులో భజేశ్వర లింగాలు ఉన్నాయి. ఈ ఆలయానికి వెనుక శనేశ్వర మందిరం ఉంది. ముందు భాగంలో గణేశ్వరుని నిలయం దర్శనమిస్తుంది. గర్భాలయంలో శివలింగాలకు భక్తులు పుష్పాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని ఊరేగింపు దర్శనీయం. స్వామివారికి అభిషేకాలు నిత్యము జరుగుతూ ఉంటాయి. సాయం సంధ్యవేళ ఇక్కడి స్నానఘట్టంలో వదిలే దీపాల వేడుక అపురూపం. ఈ క్షేత్రంలో అపురూపమైనది శయనాంజనేయ స్వామివారి విగ్రహం. కార్తీక మాసంలో ప్రతిరోజు శివరాత్రి 4 రోజులు గొప్పగా జరిగే ఉత్సవాలను దర్శించి తరించాల్సిందే. ప్రణవ క్షేత్రంగా భాసిల్లుతున్న ఓంకారేశ్వరుని ఆలయ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకో సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7726222288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం టీటీడీలోని పలు విభాగాల అధికారులతో విశ్రాంతి డీజీపీ డాక్టర్ కరణం అరవిందరావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులందరూ తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తుల పట్ల సిబ్బంది భక్తి భావంతో మెలగాలని సూచించారు. సింహాద్రి అప్పన్న హంసవాహనంపై భక్తులను అనుగ్రహించారు. తెప్పలపై విహరిస్తూ భక్తులపై ఆధ్యాత్మిక కిరణాలను ప్రసరించాడు. అమావాస్యను పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి తెప్పోత్సవాన్ని ఘనంగా జరిపారు. అర్చకులు స్వామివారిని వేణుగోపాలుడి అలంకారంలో కొలువు తీర్చి హారతులిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పల్లకీపై ఊరేగింపుగా తీసుకువచ్చి తెప్పలపై వేంచేపు చేశారు. మంగళధ్వనులు, భక్తుల దైవనామ స్మరణల మధ్యన తెప్పోత్సవం నయన మనోహరంగా సాగింది.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని శ్రీ వనదుర్గాదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పుష్యమాసం అమావాస్య రోజున అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయ పరిసరాలు భక్త శోభితమయ్యాయి. అమ్మవారి పాదాలను స్పృశిస్తూ ప్రవహించే మంజీరా నది జలాలలో విశేషంగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. 7 పాయలుగా ప్రవహించే మంజీరా నది ఈ సందర్భంగా భక్తుల దైవనామస్మరణతో మారుమ్రోగింది. అమ్మవారి పాదాలను స్పృశించే ఈ మంజీరా జలాల్లో స్నానం చేస్తే సకల రుగ్మతులు తొలగిపోవడమే కాకుండా శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వరంగల్లోని వరద దత్తక్షేత్రంలో శ్రీ అనఘా మహాలక్ష్మి అమ్మవారికి పంచవర్ణాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. గురుదత్త హనుమాన్ గణనాథుడు కొలువైన ఈ ఆలయంలో అమ్మవారు భక్తుల కల్పవల్లిగా విలసిల్లుతున్నారు. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని అశేషంగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో అర్చకులు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అమ్మవారికి లక్ష్మీ పూజలు జరిపి ధూపం, దీపం, నివేదన, హారతి సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీ వాసవిమాత ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మను దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉత్సవ శోభితంగా అనుగ్రహిస్తున్న అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు కనులారా గాంచి తమ హృదయాంతరాల్లో పదిలపరుచుకున్నారు. ఇక వాసవిమాత ఉత్సవమూర్తికి భక్తులే స్వయంగా క్షీరాభిషేకాన్ని జరిపి అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహోత్సవాలు జరగనున్నాయి. సంస్కృత విద్యార్థులోని ప్రతిభను గుర్తించేందుకు ఈ ఉత్సవాల ద్వారా వివిధ పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం సంస్కృత విద్యాపీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపకులపతి వి మురళీధర శర్మ సమారోహ ఉత్సవాల వివరాలను తెలిపారు. దీంట్లో 13 కాంపిటీషన్స్ ఉన్నాయి. రకరకాల విషయాలు అంటే వేదము, వేదాంతము, మీమాంస, సాహిత్యము, వ్యాకరణము లాంటి విషయాల్లో ఎలక్యూషన్ కాంపిటీషన్స్, అలాగే క్విజ్ కాంపిటీషన్స్, అంత్యాక్షరి కాంపిటీషన్స్, ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని పెడుతున్నాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 19 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనులను, ఆళ్వార్లను కళ్యాణ మండపంలో కొలువు తీర్చి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఏటా మాఘమాసంలో స్వామివారి సన్నిధిలో దివ్య ప్రబంధ పారాయణం చేయడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో టీటీడీ పెదజేరుస్వామి, చిన్నజేరుస్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయంలో మౌని అమావాస్య పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవగ్రహ మండపంలో విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి తైలాభిషేకం నిర్వహించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశ్వశాంతి కళ్యాణ మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న అతిరుద్ర యాగంలో భాగంగా యాగశాలలో పుణ్యాహవాచనం, గణపతి పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను వేదికపై కొలువు తీర్చి షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాస కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని వైభవాన్ని కనులారా తిలకించి తన్మయులయ్యారు. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ చల్లని చూపులు, జీవనది కృష్ణమ్మ గలగలలు ప్రవహించే అద్భుత నగరం బెజవాడ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కనువిందు చేస్తోంది. వారం రోజుల పాటు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ పౌండరీక యజ్ఞ సహిత శ్రీవారి నిత్యోత్సవాలు భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీవారి నిత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు.
అనంతరం మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, కోలాటాల మధ్య స్వామివారు ప్రియభక్తుడిపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఇక ఈ నిత్యోత్సవాల్లో భాగంగా మైదానంలో ప్రత్యేకంగా రూపొందించిన యజ్ఞవాటికలో ఋత్విక్కులు శ్రీ లక్ష్మీ పౌండరీక యజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. బెజవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో వేదోక్తంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ పౌండరీక యజ్ఞానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అనంతపురంలోని శ్రీ శివకామేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. పుష్యమాసం సందర్భంగా అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే శ్రీ మరకతలింగేశ్వర స్వామివారికి రుద్రాక్షలతో విశేష ఆరాధనలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో మధ్వపురందర ఉత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీవారి కళ్యాణోత్సవం భక్తుల్లో ఆధ్యాత్మిక పారవస్యాన్ని నింపింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణంతో ఆ ప్రాంతమంతా గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఉడిపి పెజావర్ మఠాధీశులు శ్రీ విశ్వేశ్వతీర్థస్వామి, విశ్వప్రసన్న తీర్థస్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన దాస సాహిత్య కళాకారులు ఆలపించిన పురందరదాసు సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. శ్రీవారిని కీర్తనార్చనతో సేవించిన పురందరదాసు ఆరాధన మహోత్సవాలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం ఇక్కడి ఆస్థాన మండపంలో భక్తులు, కళాకారులు భజనలు, సంకీర్తనలు ఆలపించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో శ్రవణ నక్షత్ర సంగీత సభ ఘనంగా జరిగింది. కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు, విద్యార్థులు శ్రీవారిని స్తుతిస్తూ పలు కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. కళాకారుల సంకీర్తనాలాపనతో సంగీత నృత్య కళాశాల భక్తి పారవస్యంలో ఓలలాడింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 29,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
Thank you.